నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి పాలన కోసం మాట్లాడటమే సరిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు వారు మోసపూరిత హామీలను ప్రశ్నించడమే మాకు ధ్యేయంగా అయిపోయింది. ఎందుకనంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళంపాలెంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఒక సభలో మాట్లాడుతూ ఆడబిడ్డ నిధికి 1500 జమ చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనేసి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అచ్చెన్నాయుడు గారు, మీరు సాక్షాత్ రాష్ట్రానికి మంత్రి, అది మర్చిపోతున్నారు అనుకుంటారు. మీరు ఆడబిడ్డ నిధికి 1500 ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా రాష్ట్రాన్ని అమ్మేశారు. అమ్మేసి అమరావతి అనే భ్రమరావతి తప్ప మరేమీ లేదని మీ పాలన మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినట్టున్నారు. చాలా సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చదని రాష్ట్ర ప్రజలకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకే నిత్యం మా అధినాయకుడు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినప్పటికీ కూడా తూచా తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడి మీరు చేసినటువంటి మోసాలు ఎండగడుతూ మేము కొనసాగిస్తున్నాం. ఆడబిడ్డ నిధికి వెంటనే 1500 జమ చేయాలి. జమ చేయలేని వెంటనే ఈ ఆడబిడ్డలందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉండబడే ఆడబిడ్డలందరికీ కూడా కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి మరి క్షమాపణ చెప్పాలనేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ పాలన ఎండగట్టే రోజులు ఏ రోజుకి ఆ రోజు ఎండగట్టే రోజే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధినాయకుడు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటారు. ముఖ్యమంత్రి చేసుకుని మిమ్మల్ని రాష్ట్ర అంచుల వరకు కూడా తరిమి కొడతారని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ.